ఈ విధంగా ఇచ్చాడు, భిన్నాలు ఇచ్చి దాన్ని ఏమన్నాడంటే సూక్ష్మీకరించగా వచ్చు విలువ అన్నాడు. మరి ఎలా చేస్తాము? యాజ్ యూజువల్గానే నెమ్మది చేసుకుని వెళ్ళాలి. ఇంకా ఎలా అంటే 4 1 4, 4 + 3 7, 7/4 ప్లస్ 8 1 8, 8 5 + 5 ఎంత 13/8, 5 2 10, 10 + 4 14/5 ప్లస్ 1/2. ఇప్పుడు వీటికి ఎల్సిఎం తీసుకున్నామంటే మనం 4 8 5 2కి ఎల్సిఎం తీసుకున్నామంటే 2తో తీసుకోవచ్చు. 2 2 2 4 5 4 అట్లా పెట్టుకోవచ్చు. 2 1 నెక్స్ట్ మళ్ళా 2 1 2 2 5 1, 2 2 4, 4 2 8, 8 5 40. సో ఎల్సిఎం ఈజ్ 40. మనకు 40 వేసుకుంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కూడా ఆప్షన్లో మనకు ప్రతి దాంట్లో కూడా 40నే ఉంది కాబట్టి అలానే చేస్తాం. మొత్తం అని చేయాల్సిందే కంప్లీట్గా. ఇప్పుడు ఏమవుతుంది? 4 10 పోతుంది, 10 7 అంటే 70 ప్లస్ నెక్స్ట్ 8 5 13 5 ఎంత 65 వస్తుంది. నెక్స్ట్ 5 8 14 8 అంటే 112 వస్తుంది. ప్లస్ 2 20 20 × 1 ఎంత 20నే వస్తుంది. ఈ మొత్తం అంతా కూడా మనం సింప్లిఫై చేసినామంటే కంప్లీట్గా ఇప్పుడు 70 + 65 వచ్చేసి 135, 135 + 20 తీసుకున్నామంటే 155 అవుతుంది. 155 - 112/40 అని చెప్పి వేయచ్చు. మరి 5లో 2 పోతే 3, తర్వాత 5లో 1 పోతే మనకు 4, 43/40 వచ్చింది. 40తో 43ని డివిజన్ చేసినామంటే 41 43 వచ్చింది. అంటే ఏం చెప్పొచ్చు మనము 13/40 అని చెప్పొచ్చు. ఇదే ఆన్సర్ మనకు. మరి ఎన్నో ఆప్షన్ మనకంటే 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట.